హామీలతో సూపర్ 6 అని ప్రజలు ఆశ చూపి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దొంగలో తొక్కి ప్రజలను ఘోరంగా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి అన్నారు. స్థానిక తన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరపల్లి అంజిరెడ్డి, సూర్యబెంచ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ దాసరి కరుణాకర్, వైఎస్ఆర్సీపీ ఎస్సీ నాయకులు మేళం గురవయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రొండా అంజిరెడ్డి. రొండా అంజిరెడ్డి. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పేదవాళ్ళ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జి చుండూరు రవి గారికి కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సూపర్ 6 పేరుతో మోసపాబద్ధాలు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే మీరు సూపర్ 6 పథకాల అమల్లో అట్రఫ్లాప్ అయినారు. ఎందుకంటే అమ్మఒడి తల్లికి వందనం పథకం మొదటి సంవత్సరం ఎగ్గొట్టినారు. అదేవిధంగా రైతు భరోసా వచ్చేసి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాలకు గాను 40,000 ఇవ్వాల్సిందే కేవలము 10,000 మాత్రమే ఇచ్చి రైతులు మోసం చేసినారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాళ్ళను మోసం చేసినాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. దానివల్ల చాలామంది కాలేజీ యాజమాన్యము పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశాడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు, 1,000 కోట్ల బకాయిలను చంద్రబాబు నాయుడు గారు చెల్లించలేదు కనుక ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న హాస్పిటల్స్ పేదలకు సేవలు అందడం లేదు. అందుకని పేదల ప్రాణాలు అనేవి పోతూ ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. మన అంబటి రాంబాబు గారు కానీ, అదేవిధంగా జ్యోతి రమేష్ గారు మీద అక్రమ కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళ ఇళ్లపై దౌర్జన్యం చేయడము దుర్మార్గము. అదేవిధంగా రాష్ట్ర నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన కూడా అక్రమ కేసు పెట్టి 8 నెలలు జైల్లో పెట్టడము దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేసి ప్రజల మన్నలను పొందండి. అది చేత కాకుండా రాష్ట్ర నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల పైన అక్రమ కేసులు పెట్టము, సోషల్ మీడియా పైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా దేవదేవుడైనటువంటి కలిగి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, చేపల నూనె కలిసిందని వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయదలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేయండి. అంతేగాని కలిగి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అసత్య ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీకు పుట్టగతులుండవని హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ, ఇదా అంగన్వాడీ వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అయినా మీరు పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని నమ్మి వాలంటీర్లు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3 లక్షలు కోరిస్తే వాళ్ళు మీరు నెలకు 10,000 ఇస్తారని చెప్పేసి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వాలంటీర్లు మీకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆ వాలంటీర్లని రోడ్ల పాలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మిమ్మల్ని నమ్మి చేస్తే వాళ్ళ హామీలు నెరవేర్చకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి
రైతులు కానీ నిరుద్యోగ వృత్తి ప్రతి విద్యార్థికి 3,000 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి 22 ఏళ్ళు వచ్చింది. అంటే ప్రతి విద్యార్థికి 66,000 బాకీ ఉన్నారు మీరు. అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి దాదాపు 22 నెలలు అవుతుంటే ప్రతి మహిళకు 30,000 బాకీ ఉన్నారు. ఈ విధంగా దొంగ అబద్ధాలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పటికైనా మేల్కొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మంచిది. అంతేగాని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడము, జైలు పంపించడం కనుక చేస్తే మీరు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తగిన మూల్యము చెల్లించుకోవాల్సిందని హెచ్చరిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ శ్రేణులకి